పెరుగుదల అనేది ఆన్సర్ ఆప్షన్ 2. పెరుగుదల అనేది గర్భస్థ దశలో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. వికాసం అనేది ఆన్సర్ ఆప్షన్ 1. వికాసం అనేది గర్భస్థ దశలో ప్రారంభమై జీవితాంతం జరుగుతుంది. పెరుగుదల అనేది ఆన్సర్ ఆప్షన్ 1. పెరుగుదల అనేది గర్భస్థ దశ నుండి కౌమార దశ వరకు జరుగు శారీరక మార్పులకు సంబంధించినది. వికాసం అనేది ఆన్సర్ ఆప్షన్ 2. గర్భస్థ దశ నుండి జీవితాంతం వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచిస్తుంది వికాసం. వికాసం దీనితో కలిసి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4. వికాసం అనేది పెరుగుదల, పరిపక్వత, అభ్యసనంతో కలిసి ఉంటుంది. పెరుగుదల, వికాసంల జ్ఞానం ఉపాధ్యాయునికి దీనికి తోడ్పడదు. ఆన్సర్ ఆప్షన్ 3. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి పెరుగుదల, వికాసాల జ్ఞానం ఉపాధ్యాయుడికి ఉపయోగపడదు. పరిపక్వత మరియు అభ్యసనాలకి సంబంధించి సరి అయిన వివరణ. ఆన్సర్ ఆప్షన్ 3. పరిపక్వత లేనిదే అభ్యసనం జరగదు. సిరిలో ఎలాంటి శిక్షణ, అభ్యసనం లేకుండా ప్రవర్తనలో క్రమంగా సంభవించిన మార్పులను ఈ విధంగా పరిగణించవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 4. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలు కలవు. వికాసం అనేది పరిమాణాత్మకం ప్లస్ గుణాత్మకం. పెరుగుదల అనేది గణనాత్మకం, అంటే ఖచ్చితంగా కొలవగలిగేది. పెరుగుదల, వికాసాలు రెండూ గర్భస్థ దశలో ప్రారంభమైనప్పటికీ పెరుగుదల కొంతకాలం తర్వాత ఆగిపోతుంది. వికాసం జీవితాంతం కొనసాగుతుంది. పరిపక్వతకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4. ఏదీ కాదు. పరిపక్వత అనేది అనువంశికమైనది, స్వతసిద్ధమైనది, సహజ సిద్ధమైనది, జన్యు సంబంధమైనది, పరిసరాలతో సంబంధం లేనిది. క్రింది వానిని సరైన క్రమంలో జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 4. పెరుగుదల స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృశకాయత. పరిణతి నడవడం, ప్రాకటం, నిలబడడం. వికాసం ఆటలు, పాటలు వ్రాయడం, చదవటం. ప్రతిపాదన ఏ. పెరుగుదల జీవితాంతం కొనసాగదు. హేతువు పెరుగుదల శారీరక పరిపక్వత పూర్తయిన వెంటనే ఆగిపోతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. ఏ, ఆర్ సరైనవి. ఆర్ అనేది ఏకి సరి అయిన వివరణ. రాము ధారాళంగా మాట్లాడగలగడము, సుబ్బు సైకిల్ తొక్కడానికి కావలసిన చేతి, కాలి కండరాల అభివృద్ధి, తారక్లో కాళ్ళు, చేతులు ఎదుగుదలు అనగా. ఆన్సర్ ఆప్షన్ 2. రాము ధారాళంగా మాట్లాడగలగడం అనేది వికాసం. సుబ్బులో సైకిల్ తొక్కడానికి కావలసిన చేతి, కాలి కండరాల అభివృద్ధి అనేది పరిపక్వత. తారక్లో కాళ్ళు, చేతుల ఎదుగుదలలో పెరుగుదలకు చెందుతాయి. పెరుగుదల, వికాసానికి సంబంధించి సరికానిది.
ఆన్సర్ ఆప్షన్ 3. పెరుగుదల అనేది కేవలం పరిమాణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది. వికాసం కార్యాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. సరి అయిన జత. ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ ఆప్షన్ 3. పెరుగుదల ఎత్తు, బరువు, ఆకారంలో కలుగు శారీరక మార్పులు. పరిణతి వయసుకు అనుగుణంగా కలుగు మార్పులు. వికాసం విధులు సమర్థవంతంగా నిర్వహించడము. క్రింది వానిలో వికాసానికి సంబంధించిన పద సముదాయము. కిందిచ్చిన ఏ పదాలు కూడా వికాసానికి సంబంధించవు. వికాసం అనేది తిరోగమన ప్రక్రియ. వికాసం అనేది అవిచ్ఛిన్న ప్రక్రియ. వికాసం అనేది అవిపర్య ప్రక్రియ. పెరుగుదల వికాసాలకు సంబంధించి క్రింది వానిలో భిన్నమైనది. ఆన్సర్ ఆప్షన్ 4. రాజు తనంతట తాను కూర్చోగలవడం అనేది పరిపక్వతకు సంబంధించినది. క్రింది వాటిలో పరిపక్వతకు సంబంధించిన నిజం. ఆన్సర్ ఆప్షన్ 1. జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేయు ప్రక్రియ కావున అనువంశికతకు అనుగుణంగా జరుగుతుంది పరిణతి. క్రింది వాటిలో సరికానిది. స్టేట్మెంట్ ఏ. కొన్ని సందర్భాలలో పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చును. స్టేట్మెంట్ బి. కొన్ని సందర్భాలలో వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చును. స్టేట్మెంట్ సి. పెరుగుదల వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. ఆన్సర్ ఆప్షన్ 2. సి మాత్రమే సరికాదు. వికాసం దృష్ట్యా కింది వానిలో సరి అయిన ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 2. భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో, సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు.